హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజేఈఏపీ సెట్ 2025కి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయనేది మీకు ప్రతిరోజు వీడియో రూపంలో మీకు ఈ ఛానల్‌లో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేస్తూ ఉండండి. సో దట్ మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో, ఇకపోతే మనకి టీజేఈఏపీ సెట్‌కి సంబంధించి మెంటర్‌షిప్ అంటే ఈ కంప్లీట్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే ఒకటుంది మన దగ్గర. సో, దాంట్లో మీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ వరకు కూడా మీకు కౌన్సెలింగ్ గైడెన్స్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. సో, దానికి జస్ట్ మీకు అంటే మీకు పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్ ఇవ్వడానికి ఫుల్ సపోర్ట్ ఫోన్‌లో ఇవ్వడానికి జస్ట్ 2000 రూపీస్ మాత్రమే ఛార్జ్ అవుతుంది. సో, దానికి సంబంధించిన ఆ ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటి అనంటే రెగ్యులర్ అప్డేట్స్ అండ్ అలర్ట్స్ వయా మీకు వాట్సాప్‌లో వస్తూ ఉంటాయి. తర్వాత మీ ర్యాంక్‌ని బట్టి మీకు ప్రాబబిలిటీ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎండ్ టు ఎండ్ గైడెన్స్ త్రూ ఔట్ ద కౌన్సెలింగ్ అంటే మీకు మొత్తం అంతా కౌన్సెలింగ్ అయిపోయేంత వరకు కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇంటర్నల్ స్లైడింగ్ వరకు కూడా మీకు కౌన్సెలింగ్ ఇవ్వడం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందనమాట. దాని తర్వాత మీకు ఈ ఫేజ్ 1 నుంచి ఫేజ్ 3 వరకు కూడా మీకు మీ ర్యాంక్‌ని బట్టి, కేటగిరీని బట్టి, జెండర్‌ని బట్టి, మీ ఇంట్రెస్ట్‌ని బట్టి, బ్రాంచ్‌ని మీకు ఏ బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఇలాంటివన్నిటిని బట్టి మీకు కస్టమైజ్డ్ వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ రూపంలో కూడా మేము సెండ్ చేస్తాము. అదేవిధంగా డైరెక్ట్ సపోర్ట్ వయా ఫోన్ కాల్స్ మీకు ఎవరైనా ఫోన్ చేసినట్లయితే మీ నంబరు మా మొబైల్స్‌లో సేవ్ చేసుకొని ఉంటాం కాబట్టి సో, మీరు కాల్ చేసినప్పుడు మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో, అందరికీ కాదు ఓన్లీ మెంటర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ఫోన్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ఇన్సైట్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, మీరు ఈ సర్వీస్ కావాలి అని అనుకుంటే వాట్సాప్ కానీ లేదనంటే కాల్ కానీ ఈ నెంబర్‌కి చేయొచ్చు. 9849068590. ఓకే. సో, ఈరోజే జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కావాల్సిన ఇన్ఫర్మేషను, గైడెన్స్ అంతా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇక మనము న్యూస్‌లోకి వెళ్ళినట్లయితే జూలైలో ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ అని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఉంది. నిన్న ఒక మీటింగ్ అయితే జరిగిందనమాట. సో, జోసా తరహాలో ఈసారి నమూనా సీట్లను కేటాయిస్తాం. అంటే మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. సో, జోసా కౌన్సెలింగ్ ఏదైతే ఉందో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఏలకు జరిగే జోసా కౌన్సెలింగ్ అంటే జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్ రాసిన స్టూడెంట్స్‌కి జరిగే కౌన్సెలింగ్ అనమాట అది. సో, ఆ కౌన్సెలింగ్‌లో ఏం చేస్తారంటే ఒకేసారి ఆప్షన్స్ పెడితే అన్ని రౌండ్స్‌కి అవే ఆప్షన్స్ కన్సిడర్ చేస్తారనమాట. సో, దానివల్ల మళ్ళీ మళ్ళీ మార్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరు మిస్టేక్ చేయకుండా ఉండడం కోసం దాంట్లో ఏం చేస్తారంటే ఒక 2 సార్లు మాక్ సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారనమాట. అది ఆల్రెడీ నిన్న 9వ తారీఖు ఒకటి జరిగింది. మళ్ళీ ఈరోజు 11వ తారీఖు మళ్ళీ ఇంకొక సెకండ్ మాక్ అలాట్మెంట్ జోసా కౌన్సెలింగ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. సో, ఈరోజు కూడా మాక్ అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్ అనేది ఉందన్నమాట. సో, దాన్ని బట్టి మనం పెట్టిన ఆప్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, అసలు మనకు సీట్ వస్తుందా రావట్లేదా, వస్తే ఎలాంటి సీట్ వస్తుంది, ఏ ఆప్షన్ వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మళ్ళీ మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా మీరు అన్నీ చేంజ్ చేసుకున్న అంటే మోడిఫై చేసి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకున్న తర్వాత సో, 12వ తారీఖు అంటే జోసా కౌన్సెలింగ్ గురించి చెప్తున్నాను. సో, 12 వరకు ఆ టైం ఉంటుంది మోడిఫై చేసుకోవడానికి. ఆ తర్వాత మీకు ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. సో, తర్వాత ఇంకా మీరు వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చలేరు. ఎందుకంటే ఇంకా అవే ఆప్షన్స్ మీకు 5 రౌండ్ల వరకు కూడా కంటిన్యూ అవుతాయి. ఐఐటీస్ అయితే 6 రౌండ్స్ ఉన్నాయి ఈసారి. సో, ఆ విధంగా మరి మనకి కూడా అంటే మరి ఈ ఆప్షన్స్ జోసా లాగా ఎవ్రీ రౌండ్‌కి కాకుండా ఒకేసారి పెట్టుకునేలాగా ఇస్తారా? లేదనంటే మనకి ఎంసెట్‌లో ఇంతకుముందు ఉన్నట్లే ప్రతి రౌండ్‌కి మళ్ళీ మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుందా? లేదా? అనేది ఇక్కడ క్లారిటీ లేదు మనకి. కానీ ఈ మాక్ సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో, దానివల్ల కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో, అదేవిధంగా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కూడా మనకి ఎంసెట్ సాఫ్ట్‌వేరు నేను మీకు ఒక స్క్రీన్ చూపిస్తాను. సో, దీంట్లో చూడండి ఈ విధంగా మనకి కాలేజెస్, బ్రాంచెస్ అన్నీ కూడా ఈ విధంగా మనకి ఉంటాయన్నమాట. సో, మొత్తంగా మనకి ఒక 5 స్క్రీన్స్ ఉంటాయి. మన దగ్గర ఉన్న మొత్తం ఒక అప్రాక్సిమేట్‌గా 50 బ్రాంచెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు ఎంసెట్ ద్వారా. సో, ఈఏపీ సెట్ అది అలవాటైపోయింది కాబట్టి ఎంసెట్ అంటున్నాను చూడండి. సో, ఈ విధంగా మనకి డివైడ్ చేస్తారనమాట. 5 బ్యాచెస్ కింద ఈ బ్రాంచెస్ అన్నిటిని కూడా డివైడ్ చేసి పెడతారు. ఎందుకనంటే అన్నీ ఒకే దాంట్లో కనిపించడానికి కొంచెం పాసిబిలిటీ తక్కువ కాబట్టి ఈ విధంగా కోర్ బ్రాంచెస్, ఈ కంప్యూటర్ బ్రాంచెస్, ఎలక్ట్రానిక్స్ ఇట్లా కొన్ని డివైడ్ చేసి ఈ విధంగా డిస్ప్లే చేస్తారు. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి.
ఇక్కడ పైన టాప్లో వచ్చేసి కాలం నేమ్స్ ఏమో హెడ్డింగ్స్ బ్రాంచెస్ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్స్లో మీకు సిఎస్సి మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇక్కడ నంబర్ 1 ఇవ్వాలి. మీ సెకండ్ ప్రయారిటీ సో ఇది ఆల్రెడీ ఏదో సమ్ నంబర్స్ ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టాము. సపోజ్ 10 వేద్దాము. సో 10 దీని తర్వాత మన నెక్స్ట్ ప్రయారిటీ 11 అనుకోండి, ఇలా ఇస్తాము. ఆ తర్వాత ప్రయారిటీ 12. ఈ విధంగా అంటే మీకు ఫస్ట్ ఈ సీటు ఉందా లేదా, ఉంటే మీకు అది ఇస్తారు. అది లేకపోతే నెక్స్ట్ మీరు ఏం పెట్టారు, సో 11th ఇది సిఎస్ఎం పెట్టారు, ఇది ఇస్తారు. ఇది కూడా లేకపోతే నెక్స్ట్ ఏం పెట్టారు. ఈ విధంగా ఇలా నంబర్లు ఇచ్చుకునే పద్ధతి ఇప్పటి వరకు ఉందన్నమాట, లాస్ట్ ఇయర్ వరకు. మరి ఈ సంవత్సరం ఈ సేమ్ సిస్టమ్ ఫాలో అవుతారా, లేకపోతే మనకి జోసాలో ఎలాగైతే అన్ని ఆప్షన్స్ ఇలా లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి, ఇక్కడ యాడ్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేస్తే అవన్నీ కూడా రైట్ సైడ్ వస్తాయి. సో అవన్నీ కూడా ఒక సీరియల్ ప్రకారంగా వస్తూ ఉంటాయి. వాటిని మనము అప్ అండ్ డౌన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి పద్ధతి ఫాలో అవుతారా, లేకపోతే ఇదే పద్ధతి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్కు. సో ఇక్కడ మనకి రెండు క్వశ్చన్స్ వచ్చాయి. జోసా తరహాలో నమూనా సీట్లు మాత్రమే కేటాయిస్తారా, లేదంటే జోసా తరహాలో ఒక్కసారి ఆప్షన్స్ పెడితే అన్ని రౌండ్లకి ఉంటాయా లేదా అనేది క్లారిటీ లేదు. రెండోది ఈ సాఫ్ట్వేర్ కూడా జోసా టైప్లో మారుస్తారా. ఆల్రెడీ ఏపీ కౌన్సిలింగ్లో ఏపీ ఎంసెట్లో చాలా సంవత్సరాల కిందటే మార్చారు. అంతకుముందు ఇలాగే ఉండేది, ఇప్పుడు నేను చూపించినలాగే ఉండేది ఏపీ కూడా. కానీ ఏపీ వాళ్ళు కూడా జోసా టైప్లో లెఫ్ట్ నుంచి రైట్కి యాడ్ చేసుకునే ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 2-3 ఇయర్స్ ఏమో అవుతున్నట్లుంది. బట్ ఇంకా తెలంగాణలో ఆ విధానము ఇంకా స్టార్ట్ చేయలేదు. మరి అది ఈసారి ఇక్కడ స్టార్ట్ చేస్తారా లేదా కూడా తెలియదు. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఈ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కెరియర్ కౌన్సిలింగ్ కోసం త్వరలో ఒక హెల్ప్ లైన్ కూడా స్టార్ట్ చేస్తారంట. అదేవిధంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్పై ఒకరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెడతామనేసి చెప్తున్నారు. తర్వాత రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు ఇవన్నీ కూడా చెప్పారనమాట. సో డీటెయిల్గా ఒకసారి న్యూస్ అంతా కూడా చదవడానికి ప్రయత్నం చేస్తాను మీకోసం. రాష్ట్రంలో ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ జూలై 1 లేదా 2వ వారంలో ప్రారంభిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు వెల్లడించారు. ఈసారి గతంలో కంటే ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి సకాలంలో తరగతులు ప్రారంభించాలనుకుంటున్నామని, ఈ క్రమంలోనే జేఎన్టీయూహెచ్ తనిఖీలను కూడా పూర్తి చేశామని తెలిపారు. అయితే ఏఐసిటిఈ అనుమతులు పొందిన కళాశాలల జాబితా ఈ నెల 30 నాటికి పంపిస్తామని చెప్పడంతో కౌన్సిలింగ్ ప్రారంభించలేదని చెప్పారు. సో ఇదొక రీజన్ అండి. ఏఐసిటిఈ అప్రూవల్స్ వచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఈ మంత్ 30కి పంపిస్తామని చెప్పారంట. దానికోసం అని వెయిట్ చేస్తున్నారు. అదొకటి. రెండోది, మంగళవారం తన కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఇటికాల పురుషోత్తం వీళ్ళంతా కూడా మాట్లాడు బి కేటగిరీ ప్రవేశాలకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని కొందరు చెప్తున్నారు. గత ఏడాది జూలై 31 వరకు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తించాలి. బి కేటగిరీ సీట్ల భర్తీని ఆన్లైన్లో చేయాలని వినతులు వస్తుండటంతో దీనిపై తగిన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాము. ఇంజనీరింగ్ ఫీజుల సో ఇదొకటండి. బి కేటగిరీ ఇప్పుడు మనకి కన్వీనర్ కోటాలో 70% సీట్లు ఉంటాయి. మిగిలిన 30% సీట్లు అనేవి బి కేటగిరీలో ఉంటాయి అన్నమాట. మేనేజ్మెంట్ కోటా అంటారు. సో వాటిని డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్కి ఇచ్చేసుకుంటున్నారు. పేరెంట్స్, స్టూడెంట్స్ ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా దానికి కూడా ఆన్లైన్లో కౌన్సిలింగ్ పెట్టాలి అనేసి, అంటే ఇప్పుడు మనకి నీట్కి ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లకి నీట్ కౌన్సిలింగ్లో ఎలాగైతే ఏ కేటగిరీ, బి కేటగిరీ అండ్ సి కేటగిరీ అన్ని కేటగిరీలకి ఆన్లైన్లోనే కౌన్సిలింగ్, ఆ కౌన్సిలింగ్లో మీ ర్యాంక్ని బట్టి, మెరిట్ని బట్టి మీకు సీట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫీజు డిఫరెన్సెస్ అన్ని ఉంటాయి. సో అదేవిధంగా బి కేటగిరీ సీట్లు అంటే ఇంజనీరింగ్లో కూడా బి కేటగిరీ సీట్లు ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానంలో ఫిల్ చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మరి అది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రపోజల్ అయితే ఉంది, కానీ ఇంతవరకు అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు దానిపైన. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు అనేది చూడాలి. నాకు తెలిసి ఈ సంవత్సరం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలేజీల్లో ఈ బి కేటగిరీ అడ్మిషన్లు అవుతూనే ఉన్నాయి. సో కొన్ని కాలేజీల్లో స్టార్ట్ చేశారు, కొన్ని కాలేజీల్లో ఇంకా నడుస్తూనే ఉన్నాయి, కొన్ని కాలేజీలు మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఫీజుల నిర్ధారణపై 2-3 రోజుల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఇది చూడండి, మనకి అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఫీజులు రివైజ్ చేస్తూ ఉంటారు తెలంగాణలో. టీఏఎఫ్ఆర్సి కమిటీ ఒకటి ఉంటుంది. సో ఆల్రెడీ వాళ్ళు ఒక
సారీ సబ్మిట్ చేశారు రివైజ్డ్ ఫీజెస్ అన్ని హై లెవెల్ కమిటీకి, కానీ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో దాన్ని మళ్ళీ రివైజ్ చేసి ఇంకొకసారి సబ్మిట్ చేయండి అని చెప్పారు. సో అవి కూడా రావాల్సి ఉందన్నమాట. సో వస్తే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఫీజులు అయితే పెరిగే అవకాశం 100% ఉంది. అవి దాదాపు అప్ టు 30% పెరగొచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ ఉన్న దానిపైన ఈ సంవత్సరం ఒక 30% ఫీజు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక నెక్స్ట్ ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల సీట్ల భర్తీకి సంబంధించి జోసా కౌన్సిలింగ్ తరహాలో ఈసారి ఈఏపీ సెట్లోనూ నమూనా సీట్ల కేటాయింపు, మాక్ సీట్ అలొకేషన్ నిర్వహిస్తాం. సో ఈ మాక్ సీట్ అలొకేషన్ అనేది చేస్తామనేసి అంటున్నారు. సో ముందుగా అంటే మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టి మీకు ఎక్కడ సీట్ వస్తుంది, ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ వస్తుంది అనేది మీకు ఒక ట్రయల్ రన్ లాగా మీకు చేసి ఇస్తారనమాట. సో మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టి అసలు మీకు సీట్ వచ్చిందా రాలేదా, సో వస్తే ఎలాంటి సీట్ వచ్చింది, ఎన్నో ఆప్షన్ మీరు పెట్టిన ఎన్నో ఆప్షన్ మీకు సీటు రావడం జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా మీకు ముందుగా ఒక అవగాహన వస్తుందని చెప్పేసి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. సో దీనివల్ల విద్యార్థులు ముందుగా తాము ఇచ్చిన వెబ్ ఆప్షన్లకు ఎక్కడ సీటు వస్తుందో ఒక అంచనాకు వస్తారు. ఆ తర్వాత అవసరమైతే వెబ్ ఆప్షన్లు మార్చుకొని అసలైన కౌన్సిలింగ్లో పాల్గొంటారు. సో యాక్చువల్ ఇన్ ద సెన్స్ అవే ఆప్షన్స్ మనకి యాక్చువల్ రౌండ్కి వచ్చేసరికి ఉంటాయి. సో వాటికి సంబంధించిన స్కెడ్యూల్ అంతా కూడా ప్రాపర్గా ఇస్తారు మనకి. ఆ స్కెడ్యూల్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఫాలో అవుతూ ఉండండి ఛానల్ మాత్రం. ఆ తర్వాత విద్యార్థుల సందేహాలు తీరుస్తాం. విద్యార్థుల కెరియర్ కౌన్సిలింగ్ సరిగా లేకపోవడం పెద్ద లోపం. దానికి పరిష్కారంగా వచ్చే 2-3 నెలల పాటు ఉన్నత విద్యా మండలిలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం. సో 2-3 నెలల దాకా అంటే ఈ అడ్మిషన్ సీజన్ అయిపోయేంత వరకు కూడా ఈ హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. ఫోన్ చేసి నిపుణుల సూచనలు, సలహాలు పొందొచ్చు. ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. కోర్ బ్రాంచీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వివరించేందుకు యూనివర్సిటీ ప్రొఫెసర్స్, పరిశ్రమల ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఈ నెల 16 నుంచి 21 మధ్య ఒకరోజు JNTUH ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహిస్తాం. డేట్ ఫిక్స్ అవ్వలేదు, మేబీ 16th నుంచి 21st మధ్యలో ఏదో ఒక రోజు JNTU క్యాంపస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారంట. కాబట్టి అది డేట్ ఫిక్స్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. సో మీరు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా హైదరాబాద్లో 4 ఎడ్టెక్ కంపెనీలు వివిధ ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలతో ఒప్పందాలు ఉన్నాయని, బీటెక్ ప్రవేశాలు నిర్వహిస్తున్నాయని ఫిర్యాదులు అందాయి. సో ఇది గత ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. కొన్ని 4 బోగస్ ఇంజనీరింగ్ కాలేజీలు అన్న ఉద్దేశంతో చాలా రకాలుగా యూట్యూబ్లోను, అదర్ మీడియాలోను మనకి ఈ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి న్యూస్. సో ఇక్కడ పేర్లు అంటే ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్స్ ఇక్కడ ఇవ్వలేదు, అది మనకి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. అవి ఏంటనంటే ఆ 4 నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్సెల్ టెక్ ఎడ్, తర్వాత లీప్ స్టార్ట్, ఇంటెలిపాత్, ఈ 4 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంజనీరింగ్ మీకు 4 years ఇంజనీరింగ్ కోర్స్ చేపిస్తాము అని చెప్పేసి బయట అడ్వర్టైజ్మెంట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు డైరెక్ట్గా యాక్చువల్గా ఏఐసిటిఈ అప్రూవల్ లేకుండానే చేస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూషన్స్కి లేదు అప్రూవల్, కానీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఏమో వేరే యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలాంటి కంపెనీస్లో అలాంటి ఇన్స్టిట్యూట్లో బీటెక్ చేస్తారా, లేదంటే అన్ని అప్రూవల్స్ కరెక్ట్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తారా అనేది మీరు ఆలోచించుకోండి. సో వీటిపైన అయితే కొంత వివాదం అయితే నడుస్తూ ఉంది గత కొద్ది రోజుల నుంచి. సో అదన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో వాళ్ళని ఈ నెల 13 లోపు వివరణ ఇవ్వాలని వాటికి నోటీసులు జారీ చేశారనమాట. సో దాన్ని బట్టి ఆలోచించండి. ఆ తర్వాత తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. విద్యార్థుల కళాశాలలో ప్రవేశాలకు ముందు ఏఐసిటి గుర్తింపు ఉందా లేదా, ఏ వర్సిటీకి అనుబంధంగా ఉంది, అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఏంటి, JNTU, ఉస్మానియా, KU ఇట్లా యూనివర్సిటీ అఫిలియేషన్ ఉందా లేదా, ఏఐసిటి అప్రూవల్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి అని చెప్తున్నారు. సో ఈసారి డిగ్రీ కోర్సులకు 142 క్రెడిట్లు ఉంటాయి. సో మామూలుగా అయితే 160, 180 మధ్యలో క్రెడిట్స్ ఉంటాయన్నమాట. ఈసారి 142 క్రెడిట్స్ అంటున్నారు. కొత్త సిలబస్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. తెలంగాణ ఉన్నత విద్యా సంస్కరణల బిల్లు కోసం కసరత్తు జరుగుతోంది. దాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తాం. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్ భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించమని బాలకృష్ణారెడ్డి గారు వివరించారనమాట. సో ఇది మనకి ఉన్న అప్డేట్ అనమాట ఈరోజు. అయితే ఇప్పటికే మనకి వీడియో లెంత్ అయింది, కానీ మీకోసం నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను.
ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఎలా ఉంటుంది, ఏంటి ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియోలోనే. కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో అవన్నీ కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి ఆలోచించండి. సో మీకు అన్ని గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే.